పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పిప్పళ్ల ప్రసాద్కు అనే వ్యక్తికి అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు అమెరికన్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు డాక్టర్ రావడం పరమేశ్వరుని అనుగ్రహంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. డాక్టరేట్ వచ్చినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో 40 సంవత్సరాలుగా వేలాది భగవన్నామస్మరణలు చేస్తూ జీవితాన్ని గడుపుతున్నటువంటి నాకు ఎన్నో అవార్డులు రావడం, మరి 20వ తారీఖు జనవరి నెల హైదరాబాదులో యునైటెడ్ థియోలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు చికాగో అమెరికా నుంచి వచ్చి కొంతమంది పెద్దలకి అక్కడ డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. వారితో పాటు ఈ 40 సంవత్సరాలుగా సంగీత కార్యక్రమాలు చేస్తూ, మరి ముఖ్యంగా కరోనా టైంలో సుమారుగా ప్రతిరోజు 500 నుంచి 1000 మందికి అన్నప్రసాదం దాతల సహాయ సహకారాలతో ఏర్పాటు చేసినటువంటి కారణంగా ఆ రోజున ప్రభుత్వం వారు కరోనా వారియర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి అవన్నీ పరిగణలోకి తీసుకొని నేను చేసినటువంటి సేవలను గుర్తించి ఆ యూనివర్సిటీ వారు ఆ పెద్దలతో పాటు నాకు కూడా డాక్టరేట్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. అది ఆ భగవంతుని యొక్క ఆశీస్సులతో ఆ అవార్డు వచ్చిందని నమ్ముతూ, మరి ఈరోజు ముఖ్యంగా ప్రపంచానికి తెలుసున్నటువంటి జాజ్ డ్రమ్మర్ శివమణి గారు ఏ పెద్ద ఫంక్షన్ జరిగినా ఆయన ప్రోగ్రాం ఉంటుంది. నాతో పాటు అనేకంటే ఆయనతో పాటు అంటేనే వారికి నేను గౌరవించినట్టు అవుతుంది. వారితో పాటు ఇవ్వడం జరిగింది నాకు డాక్టరేట్. అలాగే ఆ డాక్టరేట్ తీసుకున్నటువంటి వారిలో ప్రముఖులు రజనీకాంత్ గారు, TV9 జర్నలిస్టు, అలాగే సుమలత గారు మెంబర్ ఆఫ్ పార్లమెంటు, అలాగే ఆంధ్ర రాష్ట్రం నుంచి ఒక జడ్జి గారికి, ఒక IPS గారికి, ఇంకా ఎంతోమంది ప్రముఖులకి ఆ సత్కారం చేస్తూ డాక్టరేట్ ఇస్తూ వారితో పాటు నన్ను సమానంగా గౌరవించింది ఆ సంస్థ. వారికి నేను ఎంతైనా రుణపడి ఉంటాను. 99 ఛానల్ వారు నా మీద ఉన్నటువంటి వాత్సల్యంతో వచ్చి నన్ను మరికొంతమందికి పరిచయం చేయాలనేటటువంటి సదుద్దేశంతో నా ద్వారా మరికొన్ని కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగాలని ప్రోత్సహిస్తూ ఈరోజు నన్ను మీ అందరి ముందు పెట్టినందుకు వారికి, మీకు కూడా ధన్యవాదాలు.